రాజేష్ మరియు సురేష్ ఇద్దరూ స్నేహితులు. వారు లారీ డ్రైవింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తారు మరియు జీవితాన్ని ఆనందిస్తారు. ఒకసారి వారు చిత్తూరు నుండి అస్సాంకి సరుకు సేవ కోసం ప్రయాణించారు. వారు అన్ని వస్తువులు ప్యాక్ చేసుకుని వెళ్లే మార్గంలో తినేందుకు కొంత ఆహారం మరియు జంక్ ఫుడ్స్ తీసుకున్నారు. తమ గమ్యస్థానానికి బయలుదేరారు. లారీ నడుపుతూ పాటలు వింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళుతున్నారు. రాత్రి అవుతుంది. మార్గం నిండా చీకటి. చీకట్లో ప్రకృతి అద్భుతంగా ఉంది. చంద్రుడు వెండి రంగులో మెరుస్తున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. రాజేష్ సురేష్ ను అడిగాడు, ఈ రోజు వేరేలా ఉంది కదా సురేష్? నాకు ఈ రాత్రి ఆకాశం మరియు శాంతమైన వాతావరణం చాలా ఇష్టం. సురేష్ చెప్పాడు. అవును అన్నా, ఇది అద్భుతం మరియు కొంచెం భయానకం కూడా. భయానకం ఎందుకు సురేష్? అని అడిగాడు రాజేష్. ఈ మార్గం గురించి చాలా హాంటెడ్ కథలు విన్నాను. ఈ మార్గంలో ప్రయాణించిన ప్రతి వ్యక్తి పారానార్మల్ విషయాలను అనుభవించారు. రోడ్డు దాటుతున్న దెయ్యాలను చూశారు. చెట్లకు వేలాడుతున్న దెయ్యాలను చూశారు. మార్గంలో వేర్వేరు శబ్దాలు పిలిచాయి. వాటికి స్పందిస్తే వారు క్రూరంగా చంపబడ్డారు అని సురేష్ చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తరువాత ఒక్కసారిగా రాజేష్ లారీని ఆపాడు. అతను విగ్రహంలా కదలకుండా కూర్చున్నాడు. ఎందుకు లారీ ఆపావు? అని సురేష్ అడిగాడు. రాజేష్ ఏమీ స్పందించలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సురేష్ భయంతో అన్నా ఏమైంది అని అడిగాడు. రాజేష్ ఏమీ చెప్పలేదు. తల వంచి వింత శబ్దాలు చేస్తున్నాడు. సురేష్ రాజేష్ పైన చేయి వేసి శాంతపరచడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా రాజేష్ తలెత్తి పెద్దగా అరుస్తాడు. సురేష్ భయంతో కూడా అరుస్తాడు. రాజేష్ నవ్వుతూ, భయపడకు సురేష్, నేను నిన్ను భయపెట్టడానికి ఒక ప్లాన్ చేశాను అని చెప్పాడు. దెయ్యాలు ఇలా చేస్తాయా? నేను దెయ్యాలా నటించా అని రాజేష్ అడిగాడు. సురేష్ కోపంతో, రాజేష్, ఇది సరైన పని కాదు. నిజంగా భయపడ్డాను అని అన్నాడు. క్షమించు సురేష్, నువ్వు చెప్పిన దెయ్యాల కథలు వినడం వింతగా అనిపించింది అని రాజేష్ అన్నాడు. దెయ్యాలు, భూతాలు అన్ని కల్పనలు మాత్రమే. భయంతోనే వాటిని సృష్టించారు. శాంతంగా ఉంటూ ఈ రాత్రి దృశ్యాన్ని ఆస్వాదించు అని చెప్పాడు. నిజమే అన్నా, కానీ కొన్నిసార్లు పెద్దవాళ్లు చెప్పిన విషయాలు నమ్మాలి అని సురేష్ చెప్పాడు. వారు ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు. మరింత చీకటి పెరిగింది. అర్ధరాత్రి 1 గంట అవుతుంది. ఒక్కసారిగా లారీ మధ్యలో ఆగిపోయింది. రాజేష్ బయటకు వచ్చి చూసి, టైర్ పంక్చర్ అయింది, పొగ వస్తోంది అని అన్నాడు. ఇక రాత్రంతా ఇక్కడే ఉండాలి. రేపు సాయంకు వెతుక్కుంటాం అని రాజేష్ అన్నాడు. ఇక్కడ రాత్రంతా ఉండటం మంచిది కాదు అన్నా. అని సురేష్ అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను లారీ లోపల నిద్రపోతాను. నువ్వు 1% భయపడటం లేదా అని అడిగాడు. రాజేష్ నవ్వుతూ, నువ్వు ఎంత పిరికివాడివి అని అన్నాడు. రాజేష్ నిద్రపోవడానికి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వెళ్లాడు. చంద్రుని వెలుగులో అది అద్భుతంగా కనిపిస్తోంది. వాతావరణం చల్లగా ఉంది. రాజేష్ ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కొంత సమయం తరువాత గాలి వేగం పెరుగుతుంది. కొన్ని వింత శబ్దాలు వస్తున్నాయి. రాజేష్ ఒక్కసారిగా మేల్కొని ఏమీ లేకుండా మళ్లీ నిద్రపోతాడు. అదే వింత శబ్దాలు మళ్లీ వస్తున్నాయి. రాజేష్ మేల్కొని ఆ శబ్దాల వైపు వెళ్తాడు. ఒక్కసారిగా ఒక అమ్మాయి అరుస్తోంది. రాజేష్ ఆ శబ్దం విని ఆ దారికి పరిగెత్తి చూస్తాడు. ఒక మహిళ చెట్టు కింద రక్తంతో ఉంది. రాజేష్ ఆ మహిళ వద్దకు పరిగెత్తి
ఏమైంది? ఈ సమయంలో ఈ చోట ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూ, నేను పొరుగు గ్రామానికి చెందినవాణ్ణి. నా కారు మధ్యలో పాడైంది. నా భర్త మెకానిక్ కోసం వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదు. నేను అతన్ని వెతుక్కుంటున్నాను. దయచేసి సహాయం చేయండి అని చెప్పింది. రాజేష్ ఆమెను సాంత్వనపరుస్తూ, నేను మీ భర్తను వెతకడానికి సహాయపడతాను అని అన్నాడు. వారు కలిసి వెళ్లారు. మీ పేరు ఏమిటి అని అడిగాడు. తిరిగి చూసేసరికి ఆమె అక్కడ లేదు. ఆమె అదృశ్యమైపోయింది. రాజేష్ ఆ శబ్దం విని లారీ వైపుకు పరుగెత్తాడు. ఒక్కసారిగా ఏదో శక్తి అతన్ని తోసింది. అతను నేలపై పడిపోయి ఒక దెయ్యం చెట్టు నుండి క్రౌలింగ్ చేస్తూ అతని పైకి వస్తోంది. దెయ్యం పొడవాటి జుట్టుతో, క్రూరమైన ముఖంతో, తెల్లని వేషధారణలో ఉంది. తన నక్కల్నితో చెట్టు నుండి క్రౌలింగ్ చేస్తూ అతని పైకి వస్తోంది. రాజేష్ పెద్దగా అరుస్తాడు. సురేష్ నిద్రలేచి రాజేష్ కేక విని భయపడి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఏదో భయానక శబ్దాలు వింటాడు. కొన్ని దూరం నడిచిన తర్వాత సురేష్ చాలా భయానకమైన దృశ్యాన్ని చూస్తాడు. ఒక దెయ్యం చెట్టు మీద కూర్చుని రాజేష్ తలను తింటోంది. రక్తం పొంగిపోతుంది. దెయ్యం రాజేష్ శరీరాన్ని క్రూరంగా తినేస్తోంది. తన మిత్రుడిని రక్షించడానికి గ్రామస్తులకు అన్నీ వివరించాడు. మొదట గ్రామస్తులు నమ్మలేదు కాని చివరకు అతనితో కలిసి మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. వారు ఒక మేకను మర్రి చెట్టుకి కట్టి పొదల్లో దాక్కున్నారు. ఒక గంట తర్వాత దెయ్యం చెట్టు నుండి పొంగిపొట్టి మేక తల నరికి రక్తం త్రాగుతుంది. గ్రామస్తులు భయంతో చూస్తూ ఉన్నారు.
మర్రి చెట్టుకి పెట్రోల్ పోసి దానికి నిప్పు అంటించారు. చెట్టు మంటల్లో చిక్కుకుంది. దెయ్యాలు కేకలు వేస్తూ చెట్టు నుండి బయటికి వచ్చి ఆకాశంలోకి ఎగిరాయి. మర్రి చెట్టు పూర్తిగా కాలిపోయి బూడిద అవుతుంది. సురేష్ తిరిగి లారీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. సురేష్ తన మిత్రుడిని కోల్పోయిన బాధతో తిరిగి వెళ్లిపోతాడు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. మీ పెద్దవాళ్లు చెప్పిన మాటలను గౌరవించండి, మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. తప్పుదారి పట్టవద్దు. ఈ కథ ఇక్కడ ముగుస్తుంది.